రాత్రిపూట గౌరీ ఇంట్లో గౌరీ బాబాయ్ ఇంటి ఓనర్ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శంకర్ తమ్ముళ్లతో సహా గౌరీ వాళ్ళ ఇంటికి చాటుగా గోడ దూకి లోపలికి వస్తారు. శంకర్ ఇద్దరు తమ్ముళ్లతో కిటికీ దగ్గరికి వచ్చి కిటికీలో నుంచి గౌరీ తన చెల్లెలను చూస్తూ ఉంటారు. ఇక గౌరీ చెల్లెళ్ళు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శంకర్ చిన్నోడితో వెళ్ళి లైట్ తీసేయరా అంటాడు. చిన్నోడు వెళ్ళి ఇంట్లో కరెంటు కట్ చేస్తాడు. కరెంటు పోయింది అని బాబాయ్ ఇంటి ఓనర్ లేచి నిలబడతారు. లోపల గౌరీ క్యాండిల్ వెలిగించి వెనక్కి తిరుగుతుంది. అంతలో శంకర్ గౌరీ ఎదుటకు వచ్చి నవ్వుతాడు. ఆ చీకట్లో క్యాండిల్ వెలుగులో శంకర్ని చూసి గౌరీ కేక పెడుతుంది. బయట ఉన్న బాబాయ్ కేక విని అమ్మాయి అరిచింది, దొంగలు పడ్డారేమో, వెళ్దాం పదండి అని అంటాడు. దొంగలో శంకర్ తమ్ముల్లో వెళ్ళి చూద్దాం పదండి అని ఇంటి ఓనర్ కూడా అంటాడు. ఇక వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే శంకర్ తమ్ముళ్లతో సహా బయటకి గోడ వైపు పరిగెడతారు. ఇంటి ఓనర్ మళ్ళీ బయటకు వచ్చి చూస్తూ ఉండగా శంకర్ తమ్ముళ్లతో గోడ దిగి పారిపోతున్నట్టు కనిపిస్తారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.